శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో అందుకు అనుగుణంగానే వ్యాపార నిర్వహణలు పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించే దిశగా పలువురు వ్యాపారులు ప్రచారం కోసం రహదారులతో పాటు భవన సముదాయాలపై ఫ్లెక్సీ మొదలు హోర్డింగ్ల వరకు పెద్ద ఎత్తున నెలకొల్పుతున్నారు. అయితే ఆయా ఫ్లెక్సీ, హోర్డింగ్ తదితర వాటిని ఏర్పాటు చేయాలంటే జీహెచ్ఎంసీ నుండి వాటికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే జీహెచ్ఎంసీ శాఖకు ఫీజులు కడుతూ సంబంధిత విభాగం నుండి అనుమతులు పొందాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రక్రియ దాదాపు ఎక్కడ అమలు కావట్లేదనే విమర్శలు ఉన్నాయి. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ శాఖ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి పలువురు అధికారులు సిబ్బంది గండి కొడుతూ ఆయా సొమ్మును తమ జేబుల్లోకి మళ్లిస్తున్నారనే ఆరోపణలు సైతం లేకపోలేదు. ఇదే నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ సర్కిల్ 39 పరిధిలోని అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, సోమాజిగూడ తదితర ప్రాంతాలలో రహదారులు, భవన సముదాయాలపై కోకొల్లలుగా వెలసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, ఎల్సీడీ డిస్ప్లేలను పరిగణలోకి తీసుకుంటూ పరిశీలిస్తే ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయానికి గండి కొడుతూ ఆయా సొమ్మును తమ జేబుల్లోకి ఏ స్థాయిలో మళ్లిస్తున్నారనే పలువురు జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందిల అసలు అవినీతి భాగోతం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటూ పలువురు ఆరోపిస్తున్నారు. అందరికీ నమస్కారం. మన అమీర్పేట్లో, ఎస్ఎన్ఆర్లో, బల్కంపేట్లో, మన ఖైరతాబాద్ జోన్లో ఫ్లెక్సీలు చిన్న నుంచి పెద్ద వరకు ఎక్కడ పడితే అక్కడ విధంగా ఉన్నాయి. దానివల్ల అగ్ని ప్రమాదాలు బాగా అవుతున్నాయి. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలందరికీ. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఎవరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఎవరు ఏం పట్టించుకో. सबको नमस्कार। मेरा ये अमीरपेट, शानदार, बलकामपेट में फ्लेक्सियाँ काम रहे तो वहाँ फ्लेक्सियाँ लगा दे रहे। इसकी वजह से पब्लिक को बहुत तकलीफ हो रहा। अब बारिश के दिन है, उसकी वजह से हवा बहुत ज़्यादा आता है। सिर्फ मैं जीएचएमसी अधिकारियों को बोलना चाहता हूँ कि फ्लेक्सियाँ जल्दी से जल्दी निकाल देना चाहिए। क्यों बोले तो बारिश के हवा की वजह से पब्लिक को रोड के ऊपर लगता, ऊपर से गिर गया तो मारा लगता, सबको पब्लिक को तकलीफ होता। ऐसा बोल के जीएचएमसी को मैं डिमांड कर रहा हूँ कि फ्लेक्सियाँ को निकाल देना बोल के। बहुत सारे फ्लेक्सों को परमिशन नहीं है। मैक्सिमम जीएचएमसी वाले देख के भी बिना देख के अनजान मार दे रहे सब फ्लेक्सों को। इसकी वजह से बहुत तकलीफ हो रहा पब्लिक को। आम इंसान, जाने वाले इंसानों को मार लगता। फ्लेक्सी का कहाँ बोले तो वहाँ लगा दे रहे। हवा की वजह से फ्लेक्सा गिरते भी नीचे भी। और लास्ट टाइम भी बोल चुके हम लोग अधिकारियों को, और नो इसके कुछ भी एक्शन नहीं लिए, कुछ भी नहीं लिए। जल्द से जल्द एक्शन लेना बोल के हम लोग डिमांड कर रहे। కాగా నియమ నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా కోకొల్లలుగా భారీ నుండి అతి భారీగా వెలుస్తున్న ఫ్లెక్సీలను అవినీతికి అలవాటు పడ్డ పలువురు జీహెచ్ఎంసీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటూ, ఇందుకు ఉదాహరణగా ఇటీవల కాలంలో అమీర్పేట్ మెట్రో స్టేషన్కు ఎదురుగా ఉన్న ఆదిత్య ఎంక్లేవ్ ముందు భాగంలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనతో పాటు నిన్నటికి మొన్న అదే అమీర్పేట్లో హెల్మెట్ల దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదాలను ఉదాహరణగా తీసుకోవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.